హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవ్యాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ స్నాక్ రెసిపీ అరటికాయ బజ్జీ మరియు స్టఫ్డ్ బజ్జీని క్విక్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ లేదా సరిపడా వాటర్ పోసుకుని మరీ చిక్కగా మరీ పల్చగా కాకుండా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టుకోవాలి. అరటికాయ తీసుకుని చివర్లను కట్ చేసి పైన చెక్కుని పల్చగా తీసేయాలి. ఈ విధంగా చెక్కుని తీసేయాలి. తరువాత మీడియం సైజు మందం ముక్కలని క్రాస్గా కట్ చేసుకోవాలి. ముక్కలు మరీ పల్చగా కాకుండా కట్ చేసుకోవాలి. అరటికాయ ముక్కలు పిండిలో వేసి డిప్ చేసి అన్ని వైపులా పిండి పట్టేలా డిప్ చేసుకోవాలి. వేడి వేడి నూనెలో వేసుకోవాలి. ప్యాన్కు సరిపడా బజ్జీలు వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంటను 1 నిమిషం పాటు పెంచుకుని ఫ్రై చేసుకుంటే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. గోల్డెన్ కలర్లోకి రాగానే వీటిని తీసి టిష్యూ నాప్కిన్ మీద వేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక బౌల్లో చాప్ చేసుకున్న ఆనియన్స్ 1 కప్పు, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, 2 పించెస్ సాల్ట్, కారం 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బజ్జీ తీసుకుని మధ్యలో ఘాటు పెట్టుకుని స్పూన్తో బజ్జీలో ఉల్లిపాయ మసాలాని పెట్టుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే స్టఫ్డ్ బజ్జీ రెడీ. సర్వ్ చేసే ముందు పైన నిమ్మరసం పిండుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.